ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ ను పెట్టింది కాంగ్రెసే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని బైరాంగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. మెట్రోను మరింత విస్తరించే ప్రణాళికలు చేస్తున్నామన్నారు సీఎం. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో 55,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. బైరామల్గూడ లెవెల్ 2 ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్లే కాకుండా, రోడ్ల విస్తరణే కాకుండా, హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు, గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యంగా ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. నగరంలో పేదలు, అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. ఈనాడు ఫేజ్ 2 మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట నుంచి మైలార్దేవరపల్లి, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు మొదలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు మనం పొడిగించాలనుకుంటున్నాం. అదేవిధంగా బిహెచ్ఎల్ వైపు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వైపు మనం మెట్రో రైళ్లు పొడిగించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గచ్చిబౌలి, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అమెరికన్ కౌన్సిలేట్ వరకు అటువైపు నుంచి కూడా మెట్రో రైలును విస్తరించే కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ చాంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హైకోర్టు కాంప్లెక్స్ ను 100 ఎకరాలలో నిర్మిస్తున్నాం. అక్కడి కూడా పేదలకు రవాణా సౌకర్యం కల్పించాలని మెట్రో రైలును అక్కడికి కూడా పొడిగించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ 360 డిగ్రీస్లో అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా, అన్ని వైపులా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు మనం నిర్మించుకోబోతున్నాం. దాదాపుగా 354 కిలోమీటర్లతోని RRR రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి RRR వరకు సబర్బన్ తెలంగాణ కింద, సబర్బన్ హైదరాబాద్ కింద నగరాన్ని విస్తరించి రేడియల్ రోడ్స్, అవసరమైన ఫ్లైఓవర్లు కట్టి అభివృద్ధి చేసి నగర విస్తరణకు పూర్తి స్థాయిలో పని చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ నమూనాను తయారు చేయాలని ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొత్తంగా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా 3 విభాగాలుగా విభజించి 3 ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేసింది. వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. కానీ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాదు నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో
ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాదు నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, హైదరాబాదు నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకు ఏ విధంగా ఫ్లైఓవర్ చేయాలి, ట్రాఫిక్ కి సంబంధించిన సౌలభ్యం కల్పించాలి అనే ఆలోచనతోనే వారి దీర్ఘకాలిక ప్రణాళిక 2050 సంవత్సరం వరకు తీసుకున్న ఆలోచన చేస్తా ఉన్న మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈరోజు ఫ్లైఓవర్లు కానీ నిన్నగాక మొన్న ఉత్తర వైపు ఎలివేటెడ్ కారిడార్ ని అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదని ఈ ఫ్లైఓవర్ తో పాటు రాబోయే కాలంలో నగరం 4 వైపులా కూడా అభివృద్ధి